ఇంకోటి మీకు చిన్నపిల్లలకి ఈ ప్రేమల గురించి వీటి గురించి ఎందుకు అంటే మొక్కై వంగనిది మానే వంగునా అని అంటారు. అట్లా మీకు ఇప్పటి నుంచే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ సార్ వాళ్ళు చెప్పే ఉంటారు. నాకు తెలిసింది ఏదో కొద్దిగా చెప్తాను. మనకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అన్ని ఉన్నాయి. ఎంజాయ్మెంట్ ప్లస్ మెసేజ్ ముఖ్యంగా మీ పోరగాళ్ళందరికీ కదా. ఇప్పుడు ఎవరైతే మన ఇంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి ఒకసారి. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఫ్రెండ్ అనేవాడు ఒకడు ఉంటాడు చూసారా, వాడు మంచి వే చూపిస్తే మనం అటే వెళ్తాం, చెడు వే చూపిస్తే అటే వెళ్తాం. అది వాడు చెప్పేది మంచిగా చెడు అనేది మనం ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఏదో ఫీల్ అవుతాడని సిగరెట్ తాగడమా, మందు తాగడమా, లేదంటే ఇంకోటో అవసరం లేదు. అది మంచిగా చెడు అది మనం నిర్ణయం తీసుకోవాలి. వాడు మనల్ని ప్రేరేపించిన వానికి బుద్ధి వచ్చేలాగా మనం చెప్పి మన దారిలోకి మనం తెచ్చుకోవాలి. కానీ వాడి దారిలోకి మనం వెళ్ళి తప్పుదోవల్లోకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోవాలి. నేను ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లగానే ఇక్కడ నుంచి మాత్రమే ఒక అబ్దుల్ కలాం వెళ్తాడు, ఇక్కడ నుంచి మాత్రమే ఒక ఎన్టీ రామారావు వెళ్తాడు, ఇక్కడ నుంచి మాత్రమే ఒక సైంటిస్ట్ వెళ్తాడు, ఒక డాక్టర్ వెళ్తాడు. మీరందరూ వెళ్తారు పాపం, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, మీకుందా? నేను ఏ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి నాకేంత నమ్మకం ఉందని మీ మీద మీకు లేకపోతే ఎట్లాగైతే అయితే కదా. మొన్న నేను ఆడ కూర్చున్నా, ఇలా నిలబడ్డా, రేపు హైదరాబాద్ పోతా. మీరు కూడా అదే ఎప్పుడు ఆడ కూర్చోవద్దు, ఇది రావాలి, ఇడికేసి ఇంకా పైకి వెళ్ళాలి. ఎప్పుడు సపోర్ట్లు కొట్టుడు కొట్టించుకునే స్టేజ్ లో కూడా మనం ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్ చట్టం.